రాయలసీమలోనే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా? ఆయన అరెస్ట్ కి రంగం సిద్ధమవుతుందంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి పిఏగా పనిచేసిన ముని తుకారాంని అదేవిధంగా ప్రధాన అనుచరుడైనటువంటి మదన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి అయితే అసలు ఈ మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఎంతవరకు వచ్చింది? పెద్దిరెడ్డికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సో నమస్కారం అండి. నమస్తే. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించిన అతి ముఖ్యమైన ఫైల్స్ దగ్ధం అప్పట్లో చాలా పెద్ద సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి మళ్ళీ సంవత్సరం తర్వాత తెర మీదకి వచ్చింది. ఆ పెద్దిరెడ్డి పిఏని ఒక ముఖ్య అనుచరుడు కూడా అరెస్ట్ చేశారు. ఇకైతే నెక్స్ట్ పెద్దిరెడ్డి అరెస్ట్ అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే వీరు నోరిప్పితే నెక్స్ట్ ఆయన అరెస్ట్ అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి పాత్ర గురించి అంటే మీరేమంటారు మీ మాటల్లో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకి జరిగినటువంటి దుర్ఘటన మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక సెక్షన్లో జరిగినటువంటి ఫైల్స్ దగ్ధం. ఇది ఒక పెద్ద కుట్ర కోణం. ఈ నార్మల్ ఫైర్ యాక్సిడెంట్ కాదు అనేది ప్రాథమికంగా డిసైడ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో ప్రైమా ఫేసి ఒక కుట్ర కోణం అనేది వెలుగులోకి వచ్చింది. ఇది జరిగిన దుర్ఘటన 2024 జూలై 21. అప్పుడు ఈ ఘటన జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం అనుకుంటా బహుశా సిసోడియా అని చెప్పి రెవెన్యూ కార్యదర్శికి హెలికాప్టర్ ఇచ్చి అర్జెంటుగా అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించమని చెప్పారు. ఆ మదనపల్లి వెళ్ళారు ఆయన సిసోడియా హెలికాప్టర్లో, పరిస్థితిని సమీక్షించారు. దాని మీద ప్రాథమికంగా జనరల్గా ఎప్పుడైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడన్నా ఆఫీస్లో జరిగితే జనరిక్ ఇనీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్. కానీ అప్పట్లో దీన్ని కూడా ఆ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ చేత ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రికల్ ఎక్స్పర్ట్స్ తేల్చింది ఏంటంటే అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ టెక్నికల్ డేటా ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఫైర్ కాదు అని కన్ఫర్మ్ చేశారు. అప్పుడు దీన్ని కుట్రకోణం యాంగిల్లో దర్యాప్తు కొనసాగించారు సిఐడి వాళ్ళు. ఇప్పుడు ప్రాథమికంగా ఏంటి మదనపల్లి ఫైల్స్ ఎందుకు దగ్ధమైనవి, దీని వెనక ఎవరున్నారు అన్న విషయాల్ని మనం ఇప్పటివరకు అందిన దర్యాప్తు అంశాలని పరిశీలించినట్టయితే మదనపల్లి చిత్తూరు డిస్టిక్లోనే పెద్ద ఆయనంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ తమ్ముడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే, కొడుకు రాజంపేట ఎంపీ. ఆ ప్రాంతం అంతా ఆయన కనుసంజ్ఞంలో నడిచేటువంటి వ్యవహారం ఎన్నో సంవత్సరాల నుంచి. ఈ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో చాలా విలేజెస్లో డీకేటీ ల్యాండ్ కావచ్చు, 22A నిషేధిత జాబితాలో ఉన్న ల్యాండ్ కావచ్చు, ప్రభుత్వ భూమిని కావచ్చు, 22,545 ఎకరాలు భారీగా కబ్జా. అంటే భారతదేశ చరిత్రలోనే ఇన్ని వేల ఎకరాలు కబ్జా పెట్టిన సంఘటన నేనైతే చూడలా. అంత భారీ కుంభకోణం ఇది. అయితే ఇది వెలుగులోకి ఎలా వచ్చింది అంటే సీనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి గౌతమ్ తేజాని మొదట్లో గమనించారు. ఆయన నైట్ 8:18 PM 8:18 అప్పటి RDO మురళి ఆయన పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా పేరు పొందాడు. ఆయనకి ఈ గౌతమ్ తేజ సీనియర్ అసిస్టెంట్కి నైట్ 8:18 ఫోన్ సంభాషణ జరిగింది. ఆ రోజు నైట్ గౌతమ్ తేజ ఆఫీస్కి వెళ్ళారు. ఆ తర్వాత బయటకు వచ్చినాక ఫైర్ యాక్సిడెంట్ అయింది. లోపల గమనించింది ఏంటంటే ఈ గౌతమ్ తేజ సీటు పక్కనే ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఆయిల్స్ ఉన్నాయి అనేది కూడా డిసైడ్ అయింది. సో ఆయన బయటకు వచ్చేటప్పుడు దాని ఫైర్ యాక్సిడెంట్ చేసి బయటకు వచ్చారు. ఒక్క సెక్షన్లోనే దాదాపు 2,400 ఫైల్స్ దగ్ధమైనవి. అందులో ఒక 700 రిట్రైవ్ చేయగలిగారు. హార్డ్ డిస్క్స్ సిస్టమ్స్ అన్నీ కూడా కాలిపోయేటట్టు సక్సెస్ఫుల్గా చేయగలిగారు. సో ఇది విషయం వాళ్ళు అనుకున్నది ఏంటంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం రాదు, వీళ్ళే అధికారంలో ఉంటారు అని అనుకొని ఇంత భారీ కబ్జాకి పాల్పడ్డారు. కవర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ పరిపాలనలో చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దొరికిపోతామని చెప్పి ఇక ఫైర్ యాక్సిడెంట్ చేసి దగ్ధం చేయటమే పరిష్కారం అని ఒక డెసిషన్ తీసుకున్నారు. అంత పెద్ద ఎత్తున కబ్జా పెట్టడానికి కారణం ఎలా ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గతంలో జగన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జీవో నంబర్ 596 డేటెడ్ 16th December 2023 ఈ జీవో ఏం చెప్తుందంటే 596 జీవో ఈ డీకేటీ ల్యాండ్స్ ఓనర్స్ ఎవరైతే 20 సంవత్సరాల నుంచి ఓనర్గా ఉన్నారో అది ఫ్రీ హోల్డ్ చేశారు. వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. యాక్చువల్గా డీకేటీ ల్యాండ్స్ అనేది అమ్మకూడదు, కొనకూడదు. వాళ్ళకి అలాట్ చేసినప్పుడు వాళ్ళు ఉన్నంత కాలం జీవనోపాధిగా దాన్ని ఉంచుకోవాలి. వాళ్ళ తదనంతరం వాళ్ళ వారసత్వంగా వస్తుంది.
అది దాని యాక్చువల్గా దాని ఉద్దేశం అది. సో వీళ్ళు జగన్ రెడ్డి గారు ఏం చేశారంటే 16th December 2023 జీవో 596 రిలీజ్ చేసి ఈ ల్యాండ్ని ఫ్రీ హోల్డ్ చేశారు, ఎవరైనా అమ్ముకోవచ్చని. ఈ జీవో వస్తుంది అని తెలిసింది ఎవరికి? అప్పట్లో ఉన్న మంత్రివర్గానికి తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే జీవో రిలీజ్ అవ్వడానికి ముందే ఈ డీకేటీ ల్యాండ్, అసైన్డ్ భూమి, నిషేధిత జాబితాలో ఉన్న భూమి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ వీళ్ళ స్వాధీనం చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత అప్పట్లో భూమి ఇచ్చారు వాళ్ళు, ఎందుకంటే ఇది ఎలాగో అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, వీళ్ళు కొంటామంటున్నారు కాబట్టి ఎంతో కొంత పైసలు వస్తాయని ఇచ్చారు. తర్వాత అది ఫ్రీ హోల్డ్ అయిపోయింది 596 జీవో ద్వారా. అది తర్వాత వాళ్ళు బాధపడ్డారు ఇచ్చిన వాళ్ళు, అది వేరే విషయం. సో ఇది మొత్తం కలిపి అప్పట్లో జీవో ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ల్యాండ్ 68,000 acres ఉందని ఐడెంటిఫై చేశారు. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోనే 22,545 ఎకరాల మొత్తం వీటికి సంబంధించిన ల్యాండ్ని కబ్జా పెట్టేశాడు. కబ్జా అంటే స్వాధీనం చేసుకొని లేఅవుట్లు వేసి, ప్లాట్లు వేసి భారీ ఎత్తున అక్రమంగా సంపాదన చేశారు. సో ఇప్పుడు అశోక్ తేజాని పట్టుకున్న తర్వాత ఆర్డీఓ మురళి, తర్వాత ఈ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్యూజ్డ్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రధాన అనుచరులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఈ తుకారాము, మాధవరెడ్డి, వీళ్ళు అక్యూజ్డ్ 3, అక్యూజ్డ్ 4 ఉన్నారు ఈ కేసులో. వీళ్ళు విదేశాలకి పారిపోయారు, విషయం తెలిసిన వెంటనే యథావిధిగా పంపించేశారు విదేశాలు. సరే తర్వాత తిరిగి వచ్చారు, వచ్చేటట్టు చేశారు, రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి సిఐడి వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళని విచారిస్తే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు లేదా ఆర్డీఓ లేదా గౌతమ్ తేజ అనే ఒక సెక్షన్కి సంబంధించిన ఎంప్లాయీ వీళ్ళందరూ కలిసి ఏ విధంగా ప్లాన్ చేశారు, ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనేది కూపీ లాగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసంగ్లంలో ఉన్నటువంటి ఏరియా, ఆయన కబ్జా పెట్టిన ల్యాండ్ భాగవతాలు మాత్రమే తగలబడిపోయినాయి. ఈ తగలబడిన సెక్షన్ అంతా కూడా ఈ భూమికి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే తగలబెట్టారు. అంటే దాంట్లోనే పెద్ద అనుమానాస్పదమైన అంశం అది. సో అందులో ప్రధాన కీలక పాత్ర పోషించేది పెద్దిరెడ్డి తప్ప ఆ ఏరియాలో ఇంకా ఎవరు ఉండరు. ఇప్పుడు వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే తీగలాగితే డొంక కదిలినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఈ కేసు ఒకటి ఎప్పుడు ముందుకు వెళ్ళటం లేదు, 2 సంవత్సరాలు అవుతుంది, టైము 20 months అయింది అని ఒకటి. రెండోది మంగళంపేటలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జా పెట్టాడు, అది ఇంకొక కేసు. సో అది కూడా ఇంకా ముందుకి సాగటం లేదు, పెద్దిరెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో వీళ్ళు తుకారాం కానీ మాధవరెడ్డి కానీ కీలక పాత్ర పోషించిన వ్యక్తులు A3, A4 కాబట్టి వాళ్ళని ఇప్పుడు విచారణ చేస్తే, మరి వాళ్ళు నోరు విప్పితే, వాళ్ళ వెనక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులని తేలితే మరి ఆయనకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణకు పిలిచినప్పుడు ఆల్రెడీ ఈ దర్యాప్తు సంస్థ దగ్గర టెక్నికల్ డేటా, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేశారు. ఈ వాట్సాప్ మెసేజెస్ కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఎవరికి ఎన్ని గంటలకు ఫోన్ కాల్స్ చేశారు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ ఉన్నాయి. కాబట్టి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ కేసులో నుంచి తప్పించుకోవటం కష్టం. వీళ్ళిద్దరు నోరు విప్పినప్పుడు మరి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అంటే కొంత టైం పట్టినప్పటికీ లేదా కొంత టైం పడుతున్నప్పటికీ నెక్స్ట్ స్టెప్ మాత్రం వీళ్ళ ద్వారా అసలు సూత్రధారులు ఎవరు అనేది వెలుగులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ కేసులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.